హాయ్ వ్యూవర్స్, నా తెలుగు రేఖ ప్రేక్షకులందరికీ నా నమస్తే అండి. మరి ఈరోజు మీ అందరి కోసం మాల నుండి అబ్బాయిలను తీసుకొచ్చాను. మరి ఇందులో ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉన్నారు, సాఫ్ట్వేర్ ఉన్నారు, మరి బిజినెస్ చేసే అబ్బాయి కూడా ఉన్నారండి. మరి ఈ అందరినీ మన మాల కుటుంబ సభ్యులందరి కోసం అయితే తీసుకొచ్చాను. మరి ఈ వీడియోని మీరు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూడాలని కోరుకుంటున్నానండి. మరి ఈ రోజు మన మాల కుటుంబ సభ్యులందరికీ నా నమస్తే అండి. మొదటగా ప్రైవేట్ ఎంప్లాయీని అయితే తీసుకొచ్చాను. మరి అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 7/4/1996, ఎత్తు 5'4" ఉంటారు. ఎడ్యుకేషన్ డిగ్రీ మాత్రమే చేశారు. మరి ఈ అబ్బాయి ప్రైవేట్ ఎంప్లాయీగా చేస్తున్నారు. నెలకి 25,000 అయితే వస్తుంది. మరి వీళ్ళు మన కామారెడ్డిలో అయితే ఉంటున్నారు. మరి అబ్బాయికి ఒక హోమ్ హౌస్ మాత్రమే ఉందండి. మరి మదర్ ఫాదర్ ఉన్నారు. ఈ అబ్బాయి ఒకరండి, సిస్టర్స్ కూడా లేరు. మరి ఈ అబ్బాయి ఒకరే కాబట్టి మరి అబ్బాయి డౌరీ కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. మరి ఎలా కావాలి అనుకుంటున్నాడంటే ఓన్లీ తెలంగాణలో ఎక్కడైనా పర్లేదండి, అందమైన అమ్మాయి, ఎడ్యుకేషన్ పర్సన్ అయ్యండి, జాబ్ చేయాలని అయితే అనుకుంటున్నాడు. కుటుంబం కూడా అర్థం చేసుకున్న కుటుంబం అయితే చాలు అన్న ఉద్దేశంలో మరి ఈ అబ్బాయి అయితే ఉన్నాడు. మరి ఇలాంటి అబ్బాయి కోసం నా మాల కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నట్లయితే ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. మరి ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే వెంటనే వచ్చేసేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరి అబ్బాయిని కూడా తీసుకొచ్చానండి. మరి అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 10/3/1994, ఎత్తు 5'9" ఉంటారు. ఎడ్యుకేషన్ బీఈడీ చేశారు. మరి ఈ అబ్బాయి అయితే బిజినెస్ చేస్తున్నాడు. నెలకి ₹1,00,000 అయితే సంపాదిస్తున్నాడు. మరి వీళ్ళు మన హైదరాబాద్ కర్మంగల్ లో అయితే ఉంటున్నారు. మరి బిజినెస్ కూడా అక్కడే అండి. మరి అక్కడే సెటిల్ ఫ్యామిలీ అండి. ఓన్ హౌస్ ఉంది, ఇంకా ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. మదర్ ఫాదర్ ఉన్నారు. ఈ అబ్బాయి ఒకరు, ఒక సిస్టర్ అండి. సిస్టర్ కి మ్యారేజ్ అయిపోయింది. డౌరీ కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. మరి ఈ అబ్బాయి ఎలా కావాలి అనుకుంటున్నాడు అంటే తెలంగాణలో ఎక్కడైనా పర్లేదండి, అమ్మాయి అందంగా ఉండి ఎడ్యుకేషన్ పర్సన్ అండ్ బిజినెస్ మైండ్ సెట్ ఉండే అమ్మాయిని మాత్రమే కావాలి అనుకుంటున్నాడు. ఎందుకంటే ఈ అబ్బాయికి బిజినెస్ కాబట్టి బిజినెస్ లో కొంచెం తనకి సపోర్ట్ గా ఉండాలని అయితే కోరుకుంటున్నాడు. అమ్మాయి ఫ్యామిలీ కూడా బాగుంటే చాలు, అర్థం చేసుకున్న కుటుంబం అయితే చాలు అన్న ఉద్దేశంలో అబ్బాయి అయితే ఉన్నాడు. మరి ఇలాంటి అబ్బాయి కోసం నా మాల కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నట్లయితే ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. మరి ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే వెంటనే వచ్చేసండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. మరో అబ్బాయిని కూడా తీసుకొచ్చానండి. మరి అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 18/8/1992, ఎత్తు 5'6" ఉంటారు. ఎడ్యుకేషన్ బీటెక్ చేశారు. సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా చేస్తున్నారు. నెలకి 60,000 అయితే వస్తుంది. మరి వీళ్ళు మన డిచ్పల్లిలో అయితే ఉంటున్నారు. మరి అబ్బాయి డిచ్పల్లిలో సెటిల్ ఫ్యామిలీ, ఓన్ హౌస్ ఉంది, ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. అగ్రికల్చర్ ల్యాండ్ 5 acres అయితే ఉంది. మదర్ ఫాదర్ ఉన్నారు. ఈ అబ్బాయి ఒకరే అండి. సిస్టర్ కి మ్యారేజ్ అయిపోయింది. మరి డౌరీ కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. మరి ఎలా కావాలి అనుకుంటున్నారంటే ఏపీ తెలంగాణ ఎక్కడైనా పర్లేదు, లేదు ఏపీ నుండి వచ్చి హైదరాబాద్ లో సెటిల్ అయిన ఫ్యామిలీ అండి. అమ్మాయి అందంగా ఉండి ఎడ్యుకేషన్ పర్సన్ అయి ఉండి జాబ్ అయితే చేయాలని అయితే అనుకుంటున్నాడు. అమ్మాయి కుటుంబం కూడా చాలా బాగుండాలి, ఎందుకంటే అర్థం చేసుకున్న కుటుంబం అయితే చాలు అన్న ఉద్దేశంలో ఈ అబ్బాయి అయితే ఉన్నాడు. మరి ఇలాంటి అబ్బాయి కోసం మాలా కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నట్లయితే ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. మరి ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే వెంటనే వచ్చేసేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరి మరో అబ్బాయిని కూడా తీసుకొచ్చానండి. మరి అబ్బాయి కూడా లేట్ మ్యాచ్ అండి, చాలా లేట్ మ్యాచ్. మరి అబ్బాయి ప్రైవేట్ అయితే జాబ్ చేస్తున్నాడు. మరి అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 25/1975, ఎత్తు 5'2" ఉంటారు. ఎడ్యుకేషన్ బీకామ్ చేశారు. మరి అబ్బాయి ప్రైవేట్ ఎంప్లాయీగా చేస్తున్నారు. నెలకి ఒక 40,000 అయితే జీతం వస్తుంది. మరి వీళ్ళు మన ఖమ్మంలో ఉంటున్నారు. మరి ఖమ్మంలో సెటిల్ ఫ్యామిలీ అండి. మరి అబ్బాయి కూడా జాబ్ ఖమ్మంలో చేస్తున్నాడు అండి. మరి ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి, హోమ్ హౌస్ ఉంది. ఈ అబ్బాయికి మదర్ ఫాదర్ ఉన్నారు. ఇద్దరు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లేరు. ఈ అబ్బాయి డౌరీ కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. మరి ఎలా కావాలి అనుకుంటున్నాడంటే ఏపీ తెలంగాణ ఎక్కడైనా పర్లేదండి. ఈ అబ్బాయి లేట్ మ్యాచ్ కాబట్టి ఎలా అయినా పర్లేదండి, లేదంటే సెకండ్ మ్యాచ్ అయినా ఓకే అండి. మరి అమ్మాయికి పిల్లలు లేకుండా కావాలని అయితే అనుకుంటున్నాడు. ఎడ్యుకేషన్ పర్సన్ అండి, జాబ్ చేయాలని అయితే కోరుకుంటున్నాడు. కుటుంబం కూడా అర్థం చేసుకున్న కుటుంబం అయితే చాలు అన్న ఉద్దేశంలో అబ్బాయి అయితే ఉన్నాడు. మరి ఇలాంటి లేట్ మ్యాచ్ అబ్బాయి కోసం నా మాల కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నట్లయితే ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. మరి ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే వెంటనే వచ్చేసేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరి మరో అబ్బాయిని కూడా తీసుకొచ్చానండి. మరి అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 18/7/1997, ఎత్తు 5'10" ఉంటారు. ఎడ్యుకేషన్ బీఈడీ చేశారు. మరి ఈ అబ్బాయి బిజినెస్ అయితే చేస్తున్నాడు. మరి వీళ్ళు మన తూఫాన్ లో అయితే ఉంటున్నారు. మరి ఈ అబ్బాయి బిజినెస్ చేస్తున్నాడు. బిజినెస్ చేస్తూ ₹1,00,000 అయితే సంపాదిస్తున్నాడు. మరి వీళ్ళు మన తూఫాన్ లో ఉంటున్నారు. తూఫాన్ లోని సెటిల్ ఫ్యామిలీ అండి. బిజినెస్ కూడా తూఫాన్ లోనే అండి. మరి వీళ్ళు అక్కడ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి, హోనర్స్ కూడా ఉందండి. మరి ఈ అబ్బాయికి ఫాదర్ లేరు, మదర్ ఒకరే ఉన్నారు. ఇద్దరు బ్రదర్స్, ఇద్దరు సిస్టర్స్ అండి. అందరికి మ్యారేజ్ అయిపోయింది. మరి డౌరీ కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఎలా కావాలి అనుకుంటున్నాడు అంటే ఓన్లీ తెలంగాణలోనే అమ్మాయి అందంగా ఉండి ఎడ్యుకేషన్ పర్సన్ ఉండి జాబ్ చేసినా చేయకుండా పర్లేదు, ఎందుకంటే ఈ అబ్బాయికి బిజినెస్ ఉంది కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ బాగా చూసుకుంటే చాలు అన్న ఉద్దేశంలో అబ్బాయి ఉన్నాడు. మరి ఇలాంటి అబ్బాయి కోసం నా మాల కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నట్లయితే ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. మరి ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే వెంటనే వచ్చేసేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. మరి మరో అబ్బాయిని కూడా తీసుకొచ్చానండి. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 10/8/1995, ఎత్తు 5'4" ఉంటారు. ఎడ్యుకేషన్ టెక్ చేశారు. ఈ
అబ్బాయి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ గా చేస్తున్నారు. నెలకి 40,000 అయితే వస్తున్నాయి. మరి వీళ్ళు మన హైదరాబాద్ లోనే ఉంటున్నారు. ఆరంఘడ్ లో అయితే ఉంటున్నారు. మరి అక్కడే సెటిల్ ఫ్యామిలీ అండ్ ఓన్ హౌస్ మాత్రమే ఉందండి. మరి అబ్బాయికి మదర్ ఫాదర్ ఉన్నారు. ఈ అబ్బాయి ఒకరే, సిస్టర్ కి మ్యారేజ్ అయిపోయింది. డౌరీ కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. మరి అబ్బాయి ఎలా కావాలి అనుకుంటున్నారంటే ఓన్లీ తెలంగాణలోనే ఎక్కడైనా పర్లేదండి. అమ్మాయి అందంగా ఉండి ఎడ్యుకేషన్ పర్సన్ అయి ఉండి జాబ్ ఓన్లీ సాఫ్ట్వేర్ జాబ్ చేసే అమ్మాయిని మాత్రమే కావాలనుకుంటున్నారు. ఫ్యామిలీ బాగుండాలి, అర్థం చేసుకునే కుటుంబం అయితే చాలు అన్న ఉద్దేశంలో ఈ అబ్బాయి అయితే ఉన్నాడండి. మరి ఇలాంటి అబ్బాయి కోసం నా మాల కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నట్లయితే ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. మరి ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే వెంటనే వచ్చేసేయండి. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. మా అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ జగద్గిరి గుట్ట. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి. మరి ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దయచేసి గంట కొట్టండి. ధన్యవాదములు.